హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మన ఊర్లో ఉన్న మన సింహన్న ఇంటికాడికి వచ్చాం. మన సింహానికి డైరీ ఫామ్ ఉంది. ఆవుల కోసం అని చెప్పి తీసుకొచ్చిన గడ్డి పైన పొడగట్టు ఉందంట, పొడగట్లు వేసిందంట. దాన్ని తింటారంట. మనం ఇప్పుడు దాకా ట్రై చేయలేదు. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని. ఇదిగో కనిపిస్తుంది కదా పొడగట్టు, అచ్చం పొడగట్లాగే ఉంది కదా. అదే ఫ్రెండ్స్, అంటే మనము ఇప్పుడు వర్షం పడింది గడ్డి పోయిందని బాధ కంటే గడ్డిలో పొడగొట్టు మొలిసిందని సంబరం ఎక్కువైనట్టుంది మా సింహన్నకి. చూస్తున్నారు కదా, సేమ్ పొడగట్లాగే ఉంది. తింటారంట. ఇప్పుడు దాకా నేను తినలేదు. మా సింహన్నతో పాటు ఎప్పుడు కూడా 2 కోళ్ళు ఉంటాయి. వాళ్ళ సుపుత్రులు, ఒకటి పేరు మన్ను, ఇంకోటి పేరు జున్ను. ఈ ప్రపంచంలో మొత్తం 2500 రకాలట పొడగొట్లు ఉన్నాయంట. అంటే మా ఏరియాలో మేము పొడగొట్టు అంటాం, చాలామంది పుట్టగొడుగులు అంటారు. కాకపోతే మీ ఏరియాలో ఏమంటారు అనేది కామెంట్లో రాయండి. ఈ 2500 రకాల్లో కొన్ని మాత్రమే తినడానికి పనికొస్తాయి, మిగతావన్నీ విషపూరితంగా ఉంటాయి. అందులో ఇది ఒక రకమైనది అనమాట, తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను తిన్నాను. మనోళ్ళు ఫోటో పోజులు అంటే ముందుగా ఉంటారు. చూస్తున్నారు కదా, ప్రతిదీ వాళ్ళ నాన్న చెప్పినట్టు ఏ విధంగా చూపిస్తున్నారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన సింహానికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సింహ నేచురల్స్ అని. నేచురల్గా పండించే పంటల కాడి నుంచి ప్రతిదీ కూడా ఈ ప్రకృతి సంబంధమైన ప్రతి నేచర్ని కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది. వీలైతే ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మా సింహాన్ని అయితే పొడగొట్టుని జాగ్రత్తగా కొలుస్తున్నాడు చూడండి. మన సింహాన్ని చెప్పిన దాని ప్రకారం వర్షం పడితే చాలంట వాళ్ళ ఇంట్లో ఈ మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోద్దంట. మీ ఏరియాలో మీ ఇంట్లో ఎప్పుడైనా మీరు తిన్నారా? ఇది మీ చుట్టుపక్కల ఎక్కడైనా చూసారా? వాళ్ళు చూసుంటే ఈ కామెంట్ సెక్షన్లో మీ రాయండి. అలాగే మీరు ఎక్కువగా ఎటువంటి మనుషులను ఇష్టపడతారో కూడా రాయండి. నేచురల్గా దొరికే పుట్టగొడుగుల గురించి మరో వీడియోని కార్డ్స్ రూపంలో పైన వదులుతున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను లింక్ని. ఆ వీడియోని కూడా వీలైతే చూడండి. అదే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ పొడగొట్టు నేచురల్గా ఎలాగ దొరుకుతుంది అనేది వర్షం పడినాక. ఈ వీడియో అంతటితో సమాప్తం ఫ్రెండ్స్. అలాగే మరో వీడియోలో మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాకుళం కుర్రాడు, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.